నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. రఘురామ్ కృష్ణంరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ అయినటువంటి ప్రభావతి గారు ఆరోపణలు ఎదుర్కొన్న విషయం మనకి తెలిసిందే. ఎప్పుడైతే ఆవిడపై ఆరోపణలు వచ్చాయో ఆవిడ సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్కి దాఖలు చేశారు. అది తిరస్కరణకు గురైన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఆవిడ అజ్ఞాతంలోనే ఉన్నారు. అయితే తాజాగా ఆవిడ విచారణకు సహకరించట్లేదని 6-7 తేదీల్లో తప్పకుండా విచారణకు వెళ్లాల్సిందిగా సుప్రీంకోర్టు ఆవిడకు ఆదేశాలు జారీ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఆవిడ 6-7 తేదీల్లో విచారణకు హాజరవుతారా? అసలు ఆవిడ భవితవ్యం ఏ విధంగా ఉండబోతుంది? మరి ఆవిడిచ్చే వాంగ్మూలం బట్టి రఘురామ్ కృష్ణంరాజు గారి కేసు ఏ మలుపు తిరగబోతుంది అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. రఘురామ్ కృష్ణంరాజు గారి కేసులో చాలామంది ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పటికే కొంతమంది జైలుకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఈవిడపై ఎప్పుడైతే ఆరోపణలు వచ్చాయో అప్పటి నుంచి కూడా ఈవిడ అజ్ఞాతంలోనే ఉన్నారు. సో ఇప్పుడు ఎట్టకేలకైతే మరి విచారణకు హాజరు అవ్వమంటున్నారు. అసలు ఆవిడ విచారణకి హాజరు అవుతారంటారా? మరి ఆవిడైనా సరే మరి దర్యాప్తుకి ఆవిడ సహకరిస్తారంటారా? ఒకవేళ సహకరిస్తే ఎలా ఉంటుంది, సహకరించకపోతే ఎలా ఉంటుంది? ఈ కేసు ఏ మలుపు తిరగబోతుంది అంటారు? నిన్ను వీడని నీడను నేనే వెంటాడుతోందా? నీడలాగా RRR కేసు వీళ్ళందరినీ ఎలా వెంటాడుతోంది మనం చూసాం. ఈ కేసులో A1 జగన్మోహన్ రెడ్డి, A2 సునీల్ కుమార్, A3 PSR ఆంజనేయులు, లేకపోతే A4 విజయపాల్, A5 ఈయన ఎవరు, డాక్టర్ ప్రభావతి. ఇప్పుడు RRR కేసు ఏది, ఆయన ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కనీసం లోక్సభ స్పీకర్ అనుమతి లేకుండా 2021 ఆయన పుట్టినరోజు నాడు ఎప్పుడో మే 14 ఎప్పుడో ఆయన కిడ్నాప్ చేయటం, హైదరాబాద్లో ఉన్నాడిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోవడం, కస్టోడియల్ టార్చర్. ఇప్పుడు నువ్వు మామూలుగా అరెస్ట్ చేసి తీసుకెళ్తే ఏం చేయాలి, మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. హాజరుపరచకుండా గుంటూరు CID కార్యాలయంలో ఆయనకి చిత్రహింసలు, నరకం చూపించారు. ఏది, ఆయన అసలు కట్టేసి కొట్టడం. ఆయన బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. జస్ట్ అరెస్ట్కి కొన్ని రోజుల ముందు బైపాస్ సర్జరీ చేయించుకున్నాడు. పైన ఒక 100 కిలోలాడు ఎక్కి కూర్చుని ఆ గుండెని గుద్దటం. ఆయన కాళ్ళు చేతులు కట్టేసి రబ్బర్ బెల్టులతో లాఠీలతో ఆ రోజు ఆయన పెట్టిన చిత్రహింసలకు అసలు ఆ బెడ్ కూడా ఇరిగి పడ్డదని, ఆయన అసలు కొట్టే విధానం, అతను కొడుతున్నప్పుడు ఒక 4 ఆయన కొడుతుంటే 5వ వాడు ఆయన్ని వీడియో తీసి లైవ్లో చూపించటం. RRR పెట్టినటువంటి ఆ కేసు చూస్తే అది హత్యాయత్నం. అంటే ఇది కిడ్నాప్ గానో కస్టోడియల్ టార్చర్ గానో అసలు ఏంటి, మర్డర్ అటెంప్ట్. గుండె మీద కూర్చుని మరి గుండెల మీద గుద్దుతూ చంపాలని చూసిన ఆ ప్రయత్నం. అంటే ఏంటి, అక్కడ ఆ సమయంలో ఒక కార్డియాలజిస్ట్ని కూడా పిలిపించుకున్నారని, ఆయన గుండెకి చనిపోయాడని ఆయనతో రిపోర్ట్ ఇప్పించే ప్రయత్నం కూడా వాళ్ళు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న విధానం. అంటే ఇప్పుడు అంత హింస పెడితే ఆ తర్వాత ఆయన్ని మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టారు. మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తే ఆ రోజు మనం చూసాం, మొత్తం వీడియో అన్ని మీడియాల్లో చూశారు. నడవలేక అతను నడుస్తున్న విధానం ఏది మామూలు రూపం కాదు కదా. RRR ఆజానుబాహుడు, 6 అడుగులు ఉండేటువంటి అతను ఏంటి, అసలు నడవలేక అరికాళ్ళు బొబ్బలెక్కి అతని పాదం ఏళ్ళు ఇరిగిపోయి ఆ రోజు మేజిస్ట్రేట్ దగ్గర వాపోయాడు. ఏంటి, నన్ను చిత్రహింసలు పెట్టారు అని. అంటే ఆ తర్వాత ఆయనకి ఏం చేశారు, ఆర్మీ హాస్పిటల్లో ఆయన చేర్పించటం సికింద్రాబాద్. అది కూడా ఎక్కడికి, సుప్రీంకోర్టుకి వెళ్ళి తెచ్చుకున్న పరిస్థితి. గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్గా డాక్టర్ ప్రభావతి ఇచ్చిన రిపోర్ట్ ఏమని, ఆ రోజు మేజిస్ట్రేట్ అడిగితే ఏమని ఇచ్చారు, అసలు ఆయనకి ఏం గాయాలు కాలేదన్నారు, అసలు కస్టోడియల్ టార్చరే జరగలేదన్నారు. నడవలేని పరిస్థితుల్లో కుంటుకుంటూ మ్యాజిస్ట్రేట్ ముందుకు ఆయన రావడం ఏంటి, ఆయన పాదాలన్నీ కూడా నీకు అసలు కమిలిపోయి ఉండటం ఏంటి, ఒక పాదం ఏలు ఇరిగిపోయి ఉంటే అసలు ఏమీ టార్చర్ లేదని అంటే కస్టోడియల్ టార్చర్. ఇవాళ A5గా మరి డాక్టర్ ప్రభావతి అబ్స్కాండ్. మనం చూసాం విజయపాల్ ఎవరైతే చిత్రహింసలు పెట్టాడో, రిటైర్డ్ ఎస్పీ, అతను అరెస్ట్ అయ్యాడు. ఒక 80 రోజులు ఆయన అసలు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. మొన్న ఏదో బెయిల్పై విడుదలైనట్టుకుంది. ఆ గుండెల మీద కూర్చున్న 100 కిలోలాడు ఎవరతను, తులసిబాబు,
కామేపల్లి తులసిబాబు అని చెప్పి అతనే ఏది ఆ గుడివాడలో మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరాడని అతను కూడా అరెస్ట్ చేసి అతనికి 48 లక్షలు ఏమో ఇప్పించాడు. అతనే లీగల్ అడ్వైజర్గా పెట్టుకున్నారు ఇతను ఎవరు, సునీల్ కుమార్. అంటే ఈ కేసులో A1 జగన్మోహన్ రెడ్డి అతని పేరునే 307 ఉంది. 307 ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు బెయిల్ తెచ్చుకోవాలా అంటే ఏంటి, ఎంత ధీమా, ఈ కేసులో నా దాకా రాదు, నన్ను ఎవరు అంటుకోలేరు అన్నట్టుగా. జనరల్గా ఎవరిపైనైనా 306, 307 పెడితే వెంటనే బెయిల్ కోసం పరిగెత్తారు. ఇప్పుడు మొన్న కూడా హైకోర్టు ఎవరో అన్నారు, ఏది అసలు సాక్షాత్తు న్యాయమూర్తి కామెంట్ చేశారు, పిఎస్ఆర్ ఆంజనేయులు ఎందుకు అరెస్ట్ చేయలేదన్నారు. అసలు ఆయన బెయిల్కి కూడా మా దగ్గరికి రాలేదు కదా, ఆయన బయటే ఉన్నాడు కదా, ఎందుకని ఆయన అరెస్ట్ చేయలేదని మరి కోర్టే వ్యాఖ్యానించిందంటే, అంటే జగన్మోహన్ రెడ్డి, పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్, విజయ్ పాల్, ఇవాళ ప్రభావతి, వీళ్ళందరి చుట్టూ ఇవాళ చుట్టుకుపోయింది. కానీ ఈసారి విజయపాల్ని, తులసిబాబుని అరెస్ట్ చేసినా కూడా ఈ కేసులో ఎటువంటి పురోగతి లేదు. వాళ్ళు ఇంకా లక్షలు ఖర్చు పెట్టి లాయర్లను తెచ్చుకొని మరీ వాదించుకుంటున్న పరిస్థితి. అంటే వీళ్ళందరి పేరు ఆరోపణలు వస్తే ఫస్ట్ మీరు అన్నట్టు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు. ఈ అజ్ఞాతంలోకి వెళ్ళిన నేపథ్యంలో వీళ్ళకి ప్రిపరేషన్ జరుగుతుందంటారా? రేపు ప్రభావిత అయినా మాత్రం ఎంత మేర సహకరిస్తుంది, ఈ కేసులో మూమెంటింగ్ ఉంటుందంటారా? అంటే ఎక్కడికి వెళ్ళింది ప్రభావతి? ఒకవేళ ధీమా ఉంటే నా కోసం జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లైనా ఖర్చు పెడతారు, లాయర్లను పెడతారు అన్న విశ్వాసం ఉంటే అబ్స్కాండ్ అవ్వాల్సిన పని ఏముంది? కోర్టులో లొంగిపోవాలి కదా. ఏది ఇవాళ ప్రభావతి భర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్లో ఏదో చూస్తారని మొన్న కూడా మనం చూసాం. రఘురామకృష్ణరాజు అక్కడెక్కడో గుంటూరు వెళ్ళినప్పుడు ఆ కోర్టు దగ్గర కూడా ప్రభావతి భర్తతో పలకరించాడని రవికుమార్. అంటే RRR ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఎవరైతే నన్ను చంపాలని చూశారో వాళ్ళందరూ జైళ్ళకు పోవాల్సిందే, నన్ను పెట్టిన నరకానికి వాళ్ళు నరకం చూడాలన్నట్టుగా ఆయన ఉపసభాపతి అయినా కూడా బాధితుడిగా మనం చూసాం. ఇది ఏ లోక్సభ సభ్యుడికి ఇంతవరకు అసలు చరిత్రలో చూడలేదు ఈ విధంగా హింస, ఈ విధంగా నరకం అనేది. వెంట్రుక వాసిలో తప్పిపోయాడు కానీ అసలు ఎక్కడుండేవాడు రఘురామకృష్ణరాజు ఆ రోజు చచ్చిపోతే? కానీ సార్ మరి వీళ్ళందరికీ కూడా ఇప్పుడు సూత్రధారి పివి సునీల్ కుమార్ అయినప్పుడు వీళ్ళందరూ కూడా ఆయన ఆదేశిస్తే చేసిన వాళ్ళు కదా. ఆయన పైన మరి రఘురామకృష్ణరాజు గారు అన్నట్టు ఇప్పటి వరకు ఎందుకు ఆయన పోలీసులు అరెస్ట్ చేయలేకపోతున్నారు? అండ్ ఆయన పైన వచ్చిన ఇప్పుడు ప్రభుత్వం చూపిస్తుంది కూడా ఈ తులసిబాబుని లీగల్ అడ్వైజర్గా తీసుకున్నారని ఆయన పైన కేసులు నమోదు చేశారు. కానీ ఈ రఘురామకృష్ణరాజు గారి కేసులో అయితే ఆయన పైన ఇప్పటికీ వస్తాయి, అన్నీ వస్తాయి అన్నమాట. ఇప్పుడు వరుసనే మనం చూసాం కదా, A4, A5, A6, ఆ తర్వాత A3, A2, A1. అంటే ఇప్పుడు ప్రభావతిపై ఉన్నటువంటి ఈ సెక్షన్లు కనుక చూసినట్లయితే 166, 167 2 ఏళ్ళు జైలు శిక్ష, లేకపోతే ఇప్పుడు ఆ 465, మరి 197 5 ఏళ్ళు జైలు శిక్ష. ఒక వైద్యురాలుగా ఇవాళ సూపరింటెండెంట్ మీరు ఈ విధమైనటువంటి తప్పుడు సర్టిఫికెట్లా ఇచ్చేది అంటే మీరు దేన్ని సమర్థిస్తున్నారు? మీ మీద ఎవరి ఒత్తిడి పనిచేసింది? ఎవరి ఒత్తిడికి లోనై డాక్టర్ ప్రభావతి ఈ తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చింది? ఇప్పుడు ఇదేంటిది? మానవ హక్కుల ఉల్లంఘన కాదు. ఇప్పుడు మనకి జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది, స్వేచ్ఛ, సమానత్వం. ఇవాళ ఏంటి? వాక్ స్వాతంత్రం. రఘురామకృష్ణరాజు తప్పు చేస్తే లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి, కానీ ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఆయన ఈ విధంగా చిత్రహింసలు పెడితే ఇదొక్కటే కాదు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో మనం చూసాం కాదంబరి జత్వానీ కేసు, దాంట్లోనూ వీళ్ళే ముద్దాయిలు. ఎవరో పారిశ్రామికవేత్త మీద ఏదో కేసు ఎక్కడో పెడితే దానిపై కౌంటర్ కేసుగా అందులో ఉన్నటువంటి బాధితురాలను ఆమెను అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఆమెపై తప్పుడు కేసులు పెట్టి ముఖ్యమంత్రి కార్యాలయమే సెటిల్మెంట్ల ఆఫీస్గా మారటం. అదే కదా, ఆ కేసులోనే కదా 3 IPSలు సస్పెండ్ అయ్యారు. కాదంబరి జత్వానీ కేసులో మనం చూసాం. వరుసపెట్టి పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణ టాటా, విశాల్ గున్ని. అంటే ఈ 2 కేసులు చాలు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆయన హయాంలో పోలీస్ డిపార్ట్మెంట్ని ఎలా ఉపయోగించుకున్నారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా సాగింది, తన యొక్క ప్రత్యర్థులపైన కక్ష తీర్చుకోవటం కోసమే కాదు, అసలు ఎవరెవరు ఏ విధంగా పోలీసుని మిస్యూజ్ చేశారు. అంటే వీటన్నిటికీ కూడా ఇవాళ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు సీరియస్గా తీసుకోవాల్సిన అంశాలు.
ఇదేంటి ఇవాళ హక్కుల అణిచివేతగానే చూడకూడదు. రేపొద్దున అధికారం ఉంటే మీరు ఏదైనా చేసేస్తారా? ఎవరినైనా లోపల వేసేస్తారా? ఎవరికి ఉంది? ఆమె ఒక సినిమా యాక్టర్, డాక్టర్ చదువుకుంది. ఆమె జిత్వాని మరి తల్లి తండ్రి రిటైర్డ్ ఎంప్లాయీస్, ఒకళ్ళు ఆర్మీలో ఒకళ్ళు ఆర్బీఐలో. ఏ తప్పు చేశారని వాళ్ళని 43 రోజులు చిత్రహింసలు పెట్టారు. ఇవాళ భారత అత్యున్నత న్యాయస్థానం ఇటువంటి వాటిని ఉపేక్షించే ప్రసక్తే లేదన్నట్టుగా తీసుకున్న నేపథ్యంలో ఏం జరుగుద్ది? ఇది చివరికి ఏ ఎండింగ్కి చేరుతుంది? రేపొద్దున 7వ తారీఖు 8వ తారీఖు ప్రభావతి విచారణ అధికారి ముందు హాజరైతే ఇచ్చే వాంగ్మూలం ఏంటి? ఆమె అప్రూవర్గా మారుతారా? ఎందుకంటే మనం చూసాం అనేక కేసుల్లో ఇలాంటి సీరియస్ ఎలిగేషన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ దాకా వచ్చినప్పుడు అప్రూవర్గా మారుతున్నారు, వాస్తవాలని వెల్లడిస్తున్నారు. అసలు ఏం జరిగింది అనేది ప్రభావతి బయట పెడుతుందా? అదే కనుక జరిగితే డాక్టర్ ప్రభావతి అప్రూవర్గా మారితే కొంప మునిగేది ఎవరికి? అంటే A3 A2 A1 మొత్తం అంతా జైలుకి వెళ్ళక తప్పదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.